ఏం జోగేంద్ర, నీకు నాకున్నంత టెన్షన్ కూడా లేకుండా ఇలా చీటీలాట్లాడుతున్నావా? లేదండి ఐరేంద్ర గారు, పొద్దున్న నుంచి నా ఎడం కొన్నో కొట్టేసుకుంటుంది. అరిష్టం ఏమన్నా జరుగుతుందేమోనని అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నానండి. ఓ, మరి ఏమని తేలింది? ఒక్క నిమిషం. వంశీ వసుంధరలు కలిసుంటారు. ఏంటి జోగేంద్ర, ఇందులో కూడా ఓడిపోయావా? చెప్పాను కదా ఐరేంద్ర గారు, ఎడంకన్నా అదురుతుందని చెప్పాను కదా. పోనీలే జోగేంద్ర, ఏది ఏమైనా వసుంధర మాత్రం నీదే అవుతుంది. ఆ మాట అన్నారు, మనసుకు సంతోషంగా ఉంది. కానీ ఎక్కడో అనుమానంగా ఉంది ఐరేంద్ర గారు. ఇప్పుడు మీరు కూడా నా అదృష్టాన్ని పరీక్షిస్తారా? ఒక్క నిమిషం. ఓం హర హర శంభో శంకర. ఐరేంద్ర గారు, ఇందులో ఒక సీటులో మాత్రమే వసుంధర వంశీ పేరుంది, మిగతా అన్నిటిలోనూ నా పేరు వసుంధర పేరుంది. మీరు చూడండి. ఒక్క నిమిషం తీయండి. వంశీ వసుంధరలు కలిసుంటారు. అయ్యో, అయిపోయిందిరా దేవుడా, అయిపోయిందిరా దేవుడా. అంటే వంశీ వసుంధరలు ఎప్పటికీ విడిపోరు. అబ్బా నువ్వుండు జోగేంద్ర, ఊరికే ఏడవకు. నేను ఉండడం కాదండి, వాళ్ళిద్దరూ అలాగే ఉండిపోతారేమో ఐరేంద్ర గారు. ఐరేంద్ర గారు, మీరు ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపండి, లేదంటే మీకు వంశీ నాకు వసుంధర దక్కేలా లేదో. నన్ను కొంచెం ఆలోచించుకుని జోగేంద్ర. ఐరేంద్ర గారు, నాకు మంచి ఆలోచన వచ్చిందండి, చెప్పనా? ఏంటి జోగేంద్ర అది? ఇప్పుడు దూరంగా దేశాల్లో ఉండే పిల్లల్ని ఇక్కడ రప్పించాలంటే తల్లిదండ్రులకి గుండె నొప్పో ఆస్తమా వచ్చినట్టు పుట్టించి రప్పిస్తాం కదా. అవును. వసుంధర వంశీ రావడానికి కూడా మీరు ఎవరినన్నా చెప్పి పిలిపిస్తే. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? పెద్దమ్మగారు. మా అమ్మ మనిద్దరిని చంపేస్తుంది. ఓకే, మరి సుచిత్రమ్మ గారు? పర్ఫెక్ట్ గా చెప్పావు జోగేంద్ర. సుచిత్ర వదినంటే ఇద్దరికి చాలా ఇష్టం. తనకేమైనా అయిందని తెలిస్తే వాళ్ళు తల్లడిల్లిపోయి వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు. అలా ప్లాన్ చేద్దాం. అయితే ఓకే. ఓరే జోగేంద్ర, ఈ దెబ్బతో వంశీ వసుంధర రావాలరా, రావాలరా. వస్తారు వస్తారు వస్తారు. ఏంటి సార్? నేనేం చెప్పలేను. నిన్నిలా చూసి చాలా రోజులైంది. నా ప్రేమ కడ్డు రాకు. అమ్మతను నోచుకోవాలని నాకు ఉన్న ఆ భాగ్యం అపర్ణాదేవి మేడం గారు నాకు ఇవ్వలేదు వంశీ సార్. నా సంతోషం కోసం మీరు ఇక్కడికి వచ్చారు. మీరు సంతోషంగా ఉండాలి, అలాగే జీవితం బాగుండాలని నేను త్యాగం చేయాలనుకుంటున్నాను సార్. అక్క, నీ చేతులు ఇంత ఎర్రగా పండాయో. నీ చేతులు ఇంత ఎర్రగా పండాయంటే నీ కన్నయ్య మీద ఎంత ప్రేముందో. అవును, వసుకి నా మీద బోలెడంత ప్రేమ ఉంది. సరేలే, నువ్వేంటి ఇంకా ఇంటికి వెళ్ళలేదు? లేదక్క, ఇంకా గోరింటాకు పొట్లాలు మిగిలిపోయాయి. ఇవి కూడా ఎక్కడైనా ఇచ్చి అప్పుడు వెళ్ళిపోతాను. నీకు ఇంకా డబ్బులు ఇవ్వలేదా? వద్దన్నయ్య, ఇందాకే మీరు అన్నిటికీ డబ్బులు ఇచ్చేశారు. ఇవి ఎవరికైనా ఇచ్చేసి నేను వెళ్ళిపోతాలే. వస్తానక్క. చూసావా వసు, తనకు కూడా మన ప్రేమ అర్థం అవుతుంది. కానీ మన వాళ్ళే మన ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఓనిలేండి సార్, మీరు కూర్చోండి. మీరన్నట్టుగానే
ఇక్కడే కొన్నాళ్ళు సంతోషంగా ఉందాం. ఏమైంది వసు? ఏం కాలేదు. నువ్వు ఉండు. చూసావా వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో? ప్రేమంటే అలా ఉంటుంది. చూడు, నీతో ఇక్కడి దాకా రావడమే ఎక్కువ. ఎదుటి వాళ్ళ గుర్తులు, ముచ్చట్లు, వాళ్ళ అలవాట్లు నాపై రుద్దాలని చూడకు. నీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. నిజంగా వాళ్ళది అన్యోన్యమైన ప్రేమే. నువ్వు కూడా నీ ఊహల్లో విహరించు. అక్క, ఇక్కడున్న వాళ్ళందరికీ గోరింటాకిచ్చాను, నువ్వు కూడా తీసుకో అక్క. ఏయ్, ఏంటే నువ్వు? నేనేమైనా పల్లెటూరి మొహాన్ని అనుకున్నావా? నా రేంజ్ ఏంటో తెలుసా నీకు? వెళ్ళవతలకి. స్వాతి, ఎందుకా పిల్లతో? తీసుకో. మధ్యలో మీరు మాట్లాడకండి. నాకేం డబ్బులక్కర్లేదక్క, ఈ గోరింటాకు తీసుకో చాలు. ఇందాక అన్నయ్య అన్నిటికీ డబ్బులిచ్చేశాడు. తీసుకో అక్క. అక్క వద్దక్క. అక్క తొక్కొద్దక్క. ఏ స్వాతి, ఏంటిది? మధ్యలో మీరు జోక్యం చేసుకోవద్దు. ఏయ్, అవతలకి వెళ్ళి నువ్వు. ఇప్పుడు ఎలా ఉంది వసు? నలకపోయింది వంశీ సార్. వసుంధరని వంశీ ఇక్కడికి తీసుకొచ్చాడా? అంటే వసుంధర అక్క మా అక్క జీవితాన్ని నాశనం చేసి వంశీని ఇక్కడికి తీసుకొచ్చినట్టుంది. వెంటనే అక్కకి ఫోన్ చేసి చెప్పాలి. స్వాతి, ఇక్కడ జరిగింది చాలు, పద లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఏంటిది? వంశీ వస్తుందని రప్పించడానికి నేను ఒక ఐడియా చెప్తే మీరు మార్గం ఎదుగుతారన్నారు కదా, ఏమైందండి? వంశీ వసుంధరలు వస్తున్నారా? వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ పెను మార్పులు జరిగాయని చెప్పారా? ఇంకా జరగలేదు కదా జోగేంద్ర, జరిగిన తర్వాత చెప్తానులే. మరి ఇంకా ఎంతసేపు అండి? మీరు బయటికి వెళ్ళి ఏం చేశారు? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏమంటే ముందు నా మాటకి సమాధానం చెప్పండి ఐరేంద్ర గారు. ఎంతకీ ఏం పథకం వేశారు? నువ్వు చెప్పినట్టుగానే మా వదినకి గుండెపోటు తెప్పిద్దాం అనుకున్నాను జోగేంద్ర, కానీ సాధ్యం కాదని అర్థమైంది. అందుకే మూలిక వైద్యుడి దగ్గర మా వదినకి పక్షవాతం వచ్చే మందొకటి తీసుకొచ్చాను. వంశీ వసుంధర ఎక్కడున్నా ఎగురుకుంటే ఇక్కడికి వస్తారు. ఒకవేళ సుచిత్ర గారి ప్రాణానికి ఏమన్నా ప్రమాదం జరిగితే? మా వదిన ప్రాణాల గురించి నేను కూడా ఆలోచించాను జోగేంద్ర. దీనివల్ల మా వదినకి ఏ ప్రమాదం జరగదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి ఇవిడా? ఏమండే, మరి ఇంకెందుకంటే ఆలస్యం? వెంటనే ప్రయోగించి వంశీ వసుంధరని బెదరగొడేద్దాం. ఖచ్చితంగా జోగేంద్ర. అవును ఐరేంద్ర గారు, వంశీ వసుంధరలు బయటికి వెళ్ళారన్న సంతోషంలో సుచిత్ర గారు ఉన్నారు. నిజంగా సుచిత్ర గారికి ప్రమాదమే జరిగినా వాళ్ళు తిరిగి రాకూడదన్న ఉద్దేశంతో ఏం జరిగినా వాళ్ళకి చెప్పకూడదని సంకల్పించుకుంటే మనం ఏం చేయగలమండే? వదిన్న ఆపడానికి మనం కూడా ఏదైనా చెయ్యొచ్చు జోగేంద్ర. తనని హాస్పిటల్లో చేర్పించావన్న వార్త తెలియగానే వసుంధర మారు మాట్లాడకుండా వంశీని ఇక్కడికి తీసుకొచ్చేస్తుంది. వసుంధరకు కూడా మనమే ఫోన్ చేసి చెప్పాలి. ఇదేంటి 20 మిస్డ్ కాల్స్ వచ్చాయి? ఎవరు చేసుంటారు? ఎవరు చేసినా మీరు మాత్రం తిరిగి చేయండి. నా వసుంధర గురించి ఏమన్నా తెలుస్తుందేమో. చేయండి చేయండి.
హలో, ఎవరు? నేనెవరో తెలుసుకోవడం కంటే ముందు మీరెంత అజ్ఞానంలో ఉన్నారో తెలుసుకోండి. కూతుర్నేమో ఒక అనామకుడికిచ్చి పెళ్లి చేసి మీ మేనల్లుని ది గ్రేట్ వంశీని ఆ వసుంధరకిచ్చి పెళ్లి చేస్తారా? మీరు వాళ్ళ శోభను కూడా ఆపాలని ప్రయత్నించలేదా? అసలు ఎవరు నువ్వు? నా గురించి అంతా తెలిసినట్టు అంత బాగా చెప్తున్నావు. నేనా? మీరు మెడపట్టి బయటకు గెంటేసిన నిషా చెల్లెల్ని. ఓహో, నువ్వా? అప్పుడేమో మీ అక్క వంశీని మోసం చేసి బుట్టలో వేసుకోవాలని చూసింది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని మోసం చేసి ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నావా? ఐరేంద్ర గారు, వసుంధర ఇప్పుడు మీకెలా శత్రువో నాకు కూడా అంతకన్నా పెద్ద శత్రువు. ఇప్పుడు తను నా కళ్ళ ముందే ఉంది. అదే వంశీతో పాటు హనీమూన్ ట్రిప్గా వికారాబాద్ రిసార్ట్స్కొచ్చారు. ఇక్కడికి కేవలం కపుల్స్ మాత్రమే వస్తారు ఐరేంద్ర గారు. ఆ వసుంధరని చూసి ఉండపట్టలేక మీకు కాల్ చేశాను. చాలా సంతోషం. మేం వెతుకుతున్న దాని గురించి నువ్వే చెప్పావు. నువ్వు దాన్ని అక్కడ కాపు కాస్తూ ఉండు, నేనొచ్చి మొత్తం సెటిల్ చేస్తాను. మీరొచ్చేలోపు నేను కూడా వీలైనంతగా వాళ్ళని ఫాలో చేస్తాను. ఐరేంద్ర గారు, మనం వెతకపోయే తీగ మనకు ఖాళీ తగిలినట్టు మన వసుంధర ఎక్కడ ఉందో తెలిసిపోయింది మనకి. ఇక మనకి వదినతో పనిలేదు జోగేంద్ర. అక్కడికి వెళ్లి వసుంధరిని వంశీని వేరు చేద్దాం. నేను వంశీని తీసుకుంటాను, నువ్వు వసుంధరిని తీసుకెళ్లి అట్నుంచి అటే వెళ్ళిపో. అలాగే. పద జోగేంద్ర. పెదమ్మా, అమ్మా, పెదమ్మా, అమ్మా. పెదమ్మా, ఏమిటి? మనం రాత్రి దేని గురించి అయితే సమాచారం కోసం చూసాం అది తెలిసింది. ఏం తెలిసింది? వసుంధర వంశీలు నీ దగ్గర నుంచి హనీమూన్ టికెట్స్ తీసుకున్నా వాటిని యూజ్ చేయకుండా పడేశారమ్మా. వికారాబాద్లో ఉన్న రిసార్ట్లో హ్యాపీగా గడపడానికి వెళ్లారు. ఇంట్లో నువ్వు ఉన్నావని తెలిసినా కూడా వాళ్ళు ఇలా తెగించారంటే దానికి కారణం ఆ వసుంధరే అయి ఉంటుందమ్మా. ఈ విషయం నీకెవరు చెప్పారు ఐరేంద్రి? అదేనమ్మా, నువ్వు ఇంటి నుంచి గెంటేసిన ఆ నిషా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది. అది కూడా ఆ రిసార్ట్లోనే ఉందంట. దానికెంత ధైర్యం ఉంటే వంశీని అక్కడికి తీసుకెళ్తుంది? అమ్మా, అది కాక అక్కడ ఇంకో అవకాశం కూడా ఉంది. ఆ రిసార్ట్లో జంటల్ని తప్ప వేరే వాళ్ళని అనుమతించరు. నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వమ్మా. నేను వెళ్లి దాన్ని అక్కడే నిలదీసి వంశీని తీసుకొస్తాను. ఆగా ఐరేంద్రి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. సుచిత్ర తన చేతుల మీదుగా పంచముఖి దీపం వెలిగించిందన్న నమ్మకంతో, ఈ ఇంట వంశాభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వంశీ మాట కట్టు చెప్పకుండా తల వంచుకుని వెళ్ళిపోయినాడు. అంత మాట అనకండి పెద్దమ్మ గారు. వసుంధరకి మీ మాట అంటే భయం, అలాగే మీ ఫోన్ రింగ్ అన్న చాలా భయం. ఇదిగో పెద్దమ్మా, అక్కడ మాత్రం ఏం జరుగు ఉండదు. వసుంధర మాత్రం నేను భయపడతాను. పక్కనే వంశీ ఉంటాడన్న విషయాన్ని మర్చిపోతున్నావు జోగేంద్ర. ఇదిగోండి, నేను కాకుండా మీరు అక్కడికి వెళ్ళినా కూడా వంశీ మిమ్మల్ని ఇంకా అసహించుకుని మీ కుటుంబాన్ని దూరంగా పెట్టే అవకాశం ఉంది. అవును ఐరేంద్రి, ఈ జోగేంద్ర అంటున్నది నిజమే. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళితే మన వంశీని అవమానిస్తున్నావన్న ఉద్దేశంతో మన మీద ఇంకా కోపం పెంచుకుని మనకందరంత దూరం వెళ్ళిపోతాడు. అది నేను భరించలేను. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? అప్పటిదాకా ఏం జరిగినా చూస్తూ ఊరుకుందా అంటావా? వంశీ వసుంధరని బయటికి తీసుకువెళ్ళాడన్న మాటే గాని వసుంధర వంశీకి ఎప్పుడూ ఎడమొహంగానే ఉంటుంది. హద్దు దాటితే ఏం జరుగుతుందో వసుంధరకి బాగా తెలుసు ఐరేంద్రి. ఐరేంద్ర గారు, పెద్దమ్మ చెప్తుంది నిజం. నేను వసుంధరని అక్కడి నుంచి మాయం చేసి వంశీ బాబుని ఇక్కడ చేర్చేస్తాను. అవును జోగేంద్ర, నువ్వు కనపడగానే వంశీతో నేను ఇలా వచ్చి ఇంత పెద్ద తప్పు చేశానా అని తను తెలుసుకుంటుంది. నాకు అర్థమైంది పెద్దమ్మా. నేను వెళ్ళి వసుంధరని తీసుకుని మళ్ళీ ఇక్కడికి రాను. జాగ్రత్త జోగేంద్ర. వసు నుంచి వంశీని దూరం చేయడం అంటే అంత సులువైన పని కాదు. నేను చూసుకుంటాను. వస్తాను పెద్దమ్మా.
జోగేంద్ర, అక్కడ ప్రేమ జంటలకి మాత్రమే అనుమతి అంట. వెళ్ళి వసుంధరం చేపట్టి పెళ్లి చేసుకో. ఇక్కడ నుండి బయటికి వెళ్తేనే నీకు విముక్తరా భవిష్యానంద స్వామి. పదా. విన్నారా లేఖ్య గారు? ఈ భవిష్యానంద స్వామికి ఎక్కడో జాక్పర్ తగిలినట్టుంది, అందుకే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా? నాకు అర్థమైంది ఆనంద్ గారు. ఆనంద్, అలేఖ్య, అమ్మ పిలుస్తున్నారండి, పదండి వెళ్దాం. ఆనంద్, అలేఖ్య. అమ్మా పిలిచారు? ఆనంద్, వంశీ వసుంధర సంతోషంగా ఉండటానికి మనకు చెప్పకుండా వెళ్లారని తెలిసినా నాకు ఆనందంగానే ఉంది. ఇదిగో అలేఖ్య, మీరు కూడా త్వరలోనే ఆ ట్రిప్కి వెళ్లాల్సి ఉంటుంది. ఏం పర్లేదమ్మా, అన్నయ్య వదినలు వారసుడితోనే ఇంటికి వస్తారు. అన్నయ్య ఏమైనా ఫోన్ చేశాడా ఆనంద్? లేదమ్మా, నేనే ఫోన్ ఆఫ్ చేసేసాను. అన్నయ్యకి వసుంధర గారు తప్ప మరో ఆలోచనే రాకూడదు. ఏవిడు సుచిత్ర, నా మనవడి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? ఆ శుభవార్త కోసమే నేను ఎదురు చూస్తున్నాను అత్తయ్య. ప్రస్తుతానికైతే అలాంటిదేమీ లేదు. అయినా అన్నయ్య ప్రతి అనుభూతిని నీతోనే ముందు పంచుకుంటాడు కదా నాన్నమ్మా. మా అమ్మ ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఆనంద్. వంశీ ఎప్పుడో మన చేతుల్లో నుంచి వసుంధర చేతిలోకి మారిపోయాడు. మారిపోలేదు మేడం, మా అక్కని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అంతే అత్తయ్య, మా అన్నయ్య త్వరలోనే అందరికీ అర్థమవుతాడు. హర హర మహాదేవ శంభో శంకర. అయ్యో, ఉన్నట్టుండి గదిలోంచి ఇలా దర్శనమిచ్చారేంటి స్వామి? సమయం వస్తే ఆ శంకరుడు పిలవక తప్పదు, నేను మార్గం మార్చక తప్పదు. అమ్మా, నాకీ ఇంట్లో ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చారు, నన్ను బాగానే ఆరాధించారు. నేను యాత్రకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందమ్మా. అంటే మీరిప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారా స్వామి? అవును నాయనా, మీరేమీ చింతించకండి. మీ ద్వారా కూడా ఈ ఇంటికి మంచే జరగబోతుంది. అదీగాక ఇంట్లో మనిషి ఒకళ్ళు నన్ను వెతుక్కుంటూ నాతో పాటు ఆ మహాదేవుని చూసుకోవడానికి వస్తారు. అలా జరగటం మా భాగ్యమే స్వామి. ఇన్నాళ్ళు మీరున్న ఈ ఇల్లు బ్రహ్మాండమైన కలతో అదిరిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మీరు లేని లోటును ఎవరు తీరుస్తారు స్వామి? ఆనంద్, ఆ మహాదేవుడి ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. స్వామివారిని మనం ఇబ్బంది పెట్టకూడదు. పెద్దమ్మగారు చెప్పింది ముమ్మాటికి సత్యమే నాయనా. సర్లేండి స్వామీజీ, మీరు ఎలాగూ వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్లే ముందు కనీసం మీ ఆశీర్వాదాలన్నా తీసుకుంటాను. తప్పకుండా నాయనా, రండి ఆశీర్వాదం తీసుకోండి. రండలకే గారు, ఆశీర్వాదం తీసుకుందాం. అలాగే. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, దీర్ఘ సుమంగిలి భవ. అమ్మా, నేను నిన్ను ఆశీర్వదించాను, లేమ్మా. అలకి గారు, మీరు లేవండి. స్వామీజీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంట. అమ్మా, నేను వెళ్ళటకు సమయం ఆసన్నమైంది. లేకు ఏ ఊతుందంటే ఎక్కడికి రావట్లేదే. ఎక్కడికేంట లేఖ్య? ఆయన కాశీ యాత్రకు వెళ్తారంట. నువ్వు ముందు ఇక్కడి నుంచిలే. అలేఖ్య, ఏమిటి నువ్వు చేస్తున్న పిచ్చి పని? ఎవరు అలేఖ్య? రేయ్, రా. నేను రాను. రా రా. వస్తానా? రమ్మన్నానా? వస్తానా? రా.
అదే చెప్పాను. అమ్మా అయ్యో అమ్మా అయ్యో అమ్మా అయ్యో అమ్మా రే భవిష్యానంద, నా దగ్గరే శక్తియుక్తులు నేర్చుకుని భవిష్యానందగా మారి ఇప్పుడు నన్నే తలుచుకోకుండా వెళ్ళిపోతావా? అలేఖ్య, ఎవరు అలేఖ్య? నా పేరు మాతా చాముండేశ్వరి, ఆ పరమేశ్వరుడి భక్తురాలిని, ఈ భవిష్యానంద గురూజీని. అమ్మా, జోగేంద్ర బయటికి వెళ్ళడం ఏమో కానీ అలేఖ్య కొట్టే దెబ్బలకి తట్టుకోలేక చచ్చేలా ఉన్నాడు. అలేఖ్య ఆగు, మీరు మధ్యలోకి రాకండి. ఈ భవిష్యానందకి నేను గుర్తుకు రావాలి.